వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసులపై ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ మెరుపు సోదాల్లో తేలిందేంటి? అవినీతి మరకలేమైనా బయటపడ్డాయా? చూద్దాం ఈ బులెటిన్లో. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు అంతా ఓకే. మరి రిజర్వేషన్లో వార్డుల విభజన వంటి ప్రక్రియను ఎవరు చేయాలి, ఎప్పుడు చేస్తారు, ప్రభుత్వం వైపు నుంచి మిగిలి ఉన్న ప్రక్రియ ఏంటి? ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. కళ్యాణదుర్గంలో ఈ స్టాంప్ స్కామ్ ఒక్కడి కక్కుర్తా లేదంటే రాజకీయ రంగులు ఉన్నాయా? అసలు ఈ స్కామ్ మొత్తం విలువ ఎంతో పోలీసులు తేల్చారా లేదా? చూద్దాం ఈ బులెటిన్లో. ఇక AI-171 ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయిందో క్లారిటీ రాబోతోంది. అంతా ఎదురు చూస్తున్న బ్లాక్ బాక్స్ ఓపెన్ అయింది. డేటా డీకోడింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారంలో అప్డేట్స్ చూద్దాం. ఇక శుభాంశు శుక్లా స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. డాకింగ్ ప్రాసెస్ నుంచి ISS లోపలికి వెళ్లేదాకా కనిపించిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో పాటు రాబోయే 14 రోజులు అక్కడ ఆస్ట్రోనాట్స్ ఏమేం చేయబోతున్నారో కూడా చూద్దాం ఇవాల్టి 5 at 5 లో. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసుల్లో ఏజెంట్ల ద్వారా జరిగే అవినీతిపై ఏసీబీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఓ ఆఫీసులతో పాటుగా కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కూడా మెరుపు దాడులు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో పలు ఆర్టీఓ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. కార్యాలయాల తలుపులు మూసేసి మరీ తనిఖీలు నిర్వహించారు. తిరుమలగిరిలో 2 క్లర్క్స్ తో పాటుగా 20 మంది ఏజెంట్లని, ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణలోని పలు ఆర్టీఓ ఆఫీసుల్లో ఇటీవల ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. వాహనదారుల రూపంలో లైసెన్స్ కావాలంటూ వెళ్లారు ఏసీబీ అధికారులు. బ్రోకర్ల బాగోతమంతా కూడా రికార్డ్ చేశారు. కొన్ని చోట్ల బ్రోకర్ల సిఫార్సు ఉంటేనే ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో మెరుపు దాడులు చేపట్టారు. సర్ప్రైజ్ గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర కొంత ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది. చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ని ప్రత్యేకంగా ఇంకా వెరిఫై చేస్తాం. 3-4 దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి. కొంతమంది దగ్గర 50 ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి. మరోవైపు కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ఆర్టీఏ ఆఫీసులు, చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని 91,000 రూపాయలు పట్టుబడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టుల్లో 2 ప్రైవేట్ వ్యక్తులు విధుల్లో ఉండడం చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఇక మద్నూర్ చెక్ పోస్ట్ నుంచి ప్రతిరోజు వందలాది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. అయితే డబ్బులిస్తే చాలు ఏ వెహికల్ నైనా వదిలేస్తారని, లారీ డ్రైవర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తారని ఆర్టీఏ సిబ్బందిపై పలు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్లే ఒకవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తుంటే, ఇంకోవైపు లారీ డ్రైవర్లు అలవాట్లో భాగంగా మామూళ్లని చెక్ పోస్ట్ డబ్బాలో వేసేసి వెళ్తూ ఉండడం అందరినీ షాక్ కి గురిచేసింది. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. జ్యోతి, ఈ ఆర్టీఏ ఆఫీసుల్లో ఈ స్థాయిలో అవినీతి జరుగుతోంది. సో చాలా చోట్ల ఇవాళ దాడులు జరిగాయి, ఇంకా మరికొన్ని చోట్ల కూడా దాడులు జరిగే అవకాశం ఉందా? సో ఇవాళ జరిగిన దాడుల్లో ఎంతవరకు క్యాష్, లెక్కల్లో లేని క్యాష్ బయటపడింది? అలాగే దీనికి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకుని ప్రశ్నించబోతున్నారా? ఏం జరుగుతోంది? ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఉండేటటువంటి ఏజెంట్లు అంటే వాళ్ళు ఏవైతే డబ్బులు తీసుకొని ఫిట్నెస్కి సంబంధించి, అంతేకాకుండా లెర్నింగ్ లైసెన్సులు ఇవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా అధికారుల నుంచి రాకుండా వీళ్ళు మధ్యలో ఉండి లంచాలు తీసుకుంటూ కూడా ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ని ఇప్పిస్తున్నారనే దాని సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఏ కార్యాలయాలతో పాటుగా చెక్ పోస్టుల వద్ద ఈ సోదాలు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అంటే గతంలో కూడా చూసాము, ఫిట్నెస్కి లేనటువంటి బస్సులు కావచ్చు, అంతేకాకుండా డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా ఈజీగా అటు ఆర్సీ, అంతేకాకుండా లెర్నింగ్ లైసెన్సులు కూడా ఇస్తూ ప్రమాదాల బారిన పడుతున్నటువంటి ఘటనలు తరచూ చూసుకుంటూనే వచ్చాం. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకి పక్కా సమాచారం, అంతేకాకుండా ఈ ఏజెంట్ల మీద కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ ఆకస్మిక దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే గత ఏడాది మే నెలలో ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయాలతో పాటు చెక్ పోస్టుల వద్ద సోదాలు నిర్వహించారు. ఈ సంవత్సరము ఈ నెలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అంతేకాకుండా హైదరాబాద్లో చూసుకుంటే అటు ఉప్పల్లో పాటు
తిరుమలగిరిలో ఈ తనిఖీలు చేయగా అందులో దాదాపు 20 మంది ఏజెంట్లు తిరుమలగిరిలో, ఉప్పల్లో ఒక 10 మంది ఏజెంట్లు కూడా తీసుకుని వాళ్ళ దగ్గర అనధికారికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని సైతం కూడా తీసుకొని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కామారెడ్డిలో కూడా చెక్ పోస్టుల వద్ద కూడా వచ్చిపోయే వాహనాల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో వీళ్ళు ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారనేది ప్రాథమికంగా ప్రస్తుతానికి గుర్తించారు. అయితే ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ విధంగా ఈ వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సిఫార్సునంతా కూడా ఒకవైపు ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈ ఏజెంట్లు ఒక లెర్నింగ్ లైసెన్స్ కావాలన్నా, ఫిట్నెస్కి సంబంధించి కావాలన్నా, ఓనర్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఏజెంట్ల ప్రమేయమే కీలకంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బులు తీసుకోవడము, డైరెక్ట్గా ఏవైతే స్టాఫ్ ఉంటారో అంటే ఈ ఆర్టీకి సంబంధించినటువంటి స్టాఫ్ దగ్గర కాకుండా వీళ్ళు ఈ విధంగా డబ్బులు తీసుకుంటూ ఇష్టానుసారంగా అటు లైసెన్స్లు అంతేకాకుండా ఆర్సీలని జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆకస్మిక దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇదంతా కూడా ఖచ్చితంగా రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లి వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతూ ఉన్నారు. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ. సెకండ్ న్యూస్ చూద్దాం. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే మండల పరిషత్ అధికారుల బదిలీలను చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాల యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే రిజర్వేషన్లు మినహా ఇతర అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీటీసీల పునర్విభజన, ఓటర్ల విభజన వంటి ప్రక్రియ పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలను సైతం జిల్లా అధికారులు గుర్తించారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చిన హామీని మరవొద్దని, బీసీ రిజర్వేషన్లపై తప్పించుకుంటే వదిలే ప్రసక్తే లేదంటూ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది, వార్డుల విభజన, రిజర్వేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎలా సమాయుక్తం చేయనుంది, అసలు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఒకవైపు 42% రిజర్వేషన్స్ కల్పించాలి, ఫస్ట్ కల్పించిన తర్వాతే మీరు ఎన్నికలకు వెళ్ళాలి అని అన్ని పార్టీలు చెప్తున్నాయి. మరి ఎలా ముందుకెళ్లబోతుంది ప్రభుత్వం, యాక్షన్ ప్లాన్ ఏంటి? నిన్న కోర్టు తీర్పు తర్వాత ఒక సీరియస్ ఎక్సర్సైజ్ అనేది గవర్నమెంట్లో జరుగుతుంది. సో దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ని డెడ్ లైన్ కన్నా ముందే నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 3 months టైం బాండ్ని హైకోర్టు ఇచ్చింది. సో ప్రభుత్వం అడిగిన దానికి కన్వీనియంట్గానే ఈ టైం కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దానికి సీరియస్గానే ఒక ఫోకస్ చేసింది, ఎక్సర్సైజ్ చేస్తుంది, దానికి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా పరిశీలిస్తుంది. ఇక్కడ ప్రధానమైన ఛాలెంజ్ ఇప్పుడు ప్రభుత్వం ముందర 42% రిజర్వేషన్స్, ఆల్రెడీ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఆమోదించి ఇక్కడ చట్టసభల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీలింగ్ క్యాప్ అనేది రిజర్వేషన్స్కు 50% దాటొద్దు. ఆ 50% లోపలనే రిజర్వేషన్స్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, రిజర్వేషన్స్ని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికే ఎస్సీలకు 18% ఉంది, ఎస్టీలకు 10% ఉంది. ఇప్పుడు బీసీలకు 42% అయితే అది 70%కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఇక్కడ కొంత ఇబ్బందులు ఎదురయ్యే, ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక 3 అంశాలను ప్రాతిపదికగా దీనిపైన 3 అంశాలపైన ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి, కేంద్రాన్ని సహకారం కోరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, రాష్ట్రపతిని ఒప్పించాలి, రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసేలాగా ప్రయత్నం చేయాలనే ఒక అంశాన్ని పరిశీలిస్తుంది. ఇక రెండో అంశం, కేంద్రంతో రాష్ట్రపతి గెజిట్తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఒక జీవోని ఇష్యూ చేయాలి. కాకపోతే ఆ జీవో వచ్చిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయనే దానిపైన కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇక మూడవది, ఒకవేళ ఈ పైన 2 కుదరకపోతే, 2 వర్కౌట్ కాకపోతే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్స్ ఇచ్చి పార్టీలోనే 42% బీసీలకు కేటాయించాలి అనే ఇంకొక ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇట్లా 3 పరిశీలన అయితే చేస్తుంది. ఇప్పటికే
అటు ఆర్ కృష్ణ లాంటి బీసీ సంఘాల నేతలు కూడా చెప్తున్నారు ప్రభుత్వం కావాలనే ల్యాగ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంకి రిలాక్సేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు సీలింగ్ క్యాప్తో సంబంధం లేకుండా అనేది బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అటు కవిత కూడా కేంద్రం పైన ఒత్తిడి పెంచుతామంటుంది. కాకపోతే ఆర్ కృష్ణ లాంటి నేతలు చెప్తున్నారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తుంది. గతంలో తమిళనాడు లాంటి స్టేట్స్కి రిలాక్సేషన్స్ని సుప్రీంకోర్టు కానీ లేకపోతే రాష్ట్రపతి గెజెట్ ద్వారా కానీ వచ్చిన నేపథ్యంలో సో అదే క్రైటీరియాని ఇక్కడ కూడా తీసుకోవాలి అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా భావిస్తుంది. ఇప్పటికే చాలా స్పీడప్ చేసింది. ఎన్నికల సంఘం కూడా తాము 30 రోజులలో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు డీలిమిటేషన్స్ ప్రక్రియ పూర్తయింది, చాలా వరకు ఆ ఓటర్ల జాబితా పూర్తయింది. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, రెడీగా ఉన్నాయి అన్ని, అంతా సిస్టమ్ అంతా కూడా రెడీగా ఉంది. సో ఎప్పుడైనా ఎలక్షన్స్ పెట్టడానికి రెడీగా ఉంది. సో ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఒక కాంప్లికేషన్, రిజర్వేషన్లకు సంబంధించిన కాంప్లికేషన్ ఉంది కాబట్టి సో దాన్ని సార్ట్అవుట్ చేసే విధంగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రభాకర్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణంలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు, దర్యాప్తులో ముందుకెళ్లే కొద్దీ కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. నిందితుడు ఎర్రప్పతో పాటు అతడికి సహకరించిన మోహన్ బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు. వెలుగులోకి వస్తున్న ఎర్రప్ప అక్రమాలు చూసి షాక్ అవుతున్నారు. ఎర్రప్ప ప్రభుత్వ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్టు గుర్తించారు. ఎంఆర్ఓ ఆఫీసుల రబ్బర్ స్టాంపులు, డిజిటల్ సైన్లని ట్యాంపర్ చేసినట్టు తేల్చారు. ఇటు ఎర్రప్ప మీ సేవా కేంద్రంలో పలు కీలక పత్రాలని, రబ్బర్ స్టాంపులని స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు. ఈ స్టాంప్ స్కామ్ తో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల వెనుక వైసీపీ హస్తం ఉందన్న ఆయన ఈ స్టాంప్ కుంభకోణంలో తాను బాధితుణ్ణి అంటున్నారు. మీసేవ బాబు ఎన్నికల ముందు రావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా, ఎందుకంటే చాలామంది కూడా, నేను కూడా ఆ రోజు కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి అందరితో పాటు ఒక సోషల్ మీడియా ఏదైతే రన్ చేస్తున్నాడో అది రన్ చేసేవాడు. కలిసిమెలిసి నాతో పాటు అందరూ కూడా మా వాళ్ళకు కూడా పరిచయస్తుడు అనేది అందరూ కూడా చెప్పడం జరిగింది. అట్లే నాతో పరిచయంగా ఉన్నాడు. కానీ నిజంగా ఇంత దారుణమైన మోసం చేస్తాడు, ప్రజలకు ఇంత చేస్తాడనేది నిజంగా నాకు తెలియదు. ఇదేదో భారీగా స్కామ్ ఉంది అంటే 2019 నుంచి కూడా 24 వరకు కూడా ఈ భారీ స్కామ్ జరిగిందనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ముందు చూశారు, ముందు ప్రభుత్వంలో ఉండే వాళ్ళని చూశారు, ఎంత అవినీతిలో కూరుకుపోయినారో మీరు ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా నేను బాధ్యతున్నే. ఎందుకంటే నేను ఇలాంటి కుట్రలు ఇప్పుడు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా నేను కాదు కదా, మా వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు, చెడ్డ పనులు చేయము. ఇది మాత్రం అష్యూరెన్స్గా ఉండండి. ఈ స్టాంప్ కుంభకోణం కేసును సిబిఐకి అప్పగించాలంటున్నారు వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య. కుంభకోణంతో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఖచ్చితంగా సంబంధం ఉందంటున్నారు. కేసు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని మండిపడ్డారు. జూనియర్ తెలుగు ఎవరో తేల్చాలంటున్నారు తలారి రంగయ్య. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి, ఎస్ఆర్సీ అధినేతకి, మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలేవో వాళ్ళు తీసుకున్న ఫోటోల ద్వారానే నేను మీకు చూపదలుచుకున్నాను. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్రబాబు గారు, అలాగే మీ సేవ నిర్వాహకుడు బాబు గారు, అదే వ్యక్తే మీకు తినిపించుకుంటూ ఉన్న ఫోటో, అదే వ్యక్తే ఇంకా రెండవ ఫోటోలో పార్టీ ప్రచారం అనుకుంటుంది. మా మీ సేవ నిర్వాహకుడు బాబు గారి బర్త్డేకి, పుట్టినరోజు అనుకుంటాను, వాళ్ళ పిల్లలకి సంబంధించి దానికి అటెండ్ అయిన ఫోటో. ఈ సురేంద్రబాబు మీ సేవ బాబే కాకుండా లోకేష్ బాబు కూడా. ఇదొక పెద్ద స్కాము, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేది. ఒక ఈ స్టాంపు, నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి, ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే, నేను చెప్తున్నది ఏంటంటే మీ సేవ బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు, ఎమ్మెల్యే మీ సేవ బాబును మోసం చేయలేదు. మీరిద్దరు కలిసి ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా. మీరు సిట్ అంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్నో ఏదో ఏమని. నేనేమిటి, మీరు కొద్దిమందిని, ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు, ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా? మీ గవర్నమెంట్లో మీరే సిట్ వేసుకొని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపు ఎట్లా? మీరు సిబిఐని సిబిఐ ఎంక్వైరీని వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.
నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు, అలానే సైన్లు ట్యాంపర్ చేయడం చిన్న విషయం కాదు, ఇది సీరియస్ వైలేషన్. ఇంకా ఎర్రప్ప వెనక ఎవరైనా ఉన్నారా? పొలిటీషియన్స్ పాత్ర కూడా ఉందా? లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణం పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. ఏదైతే మీ సేవా నిర్వాహకుడు ఎర్రప్ప ఈ స్టాంపు మోసాలకు పాల్పడుతూ ట్యాంపరింగ్ చేస్తూ కోట్లు కొల్లగొట్టిన ఘటనపై ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే ఎర్రప్ప ఉన్నారో అతనితో పాటు మరొక ముగ్గురిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రప్ప నివాసం కావచ్చు, అదేవిధంగా మీ సేవా కేంద్రంలో కూడా ఈ కీలక పత్రాలతో పాటు కొన్ని రబ్బర్ స్టాంపులు కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 3 రోజుల నుంచి కూడా కాస్త పొలిటికల్ హీట్ అయితే మాత్రం పెంచుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎవరైతే బోయ ఎర్రప్ప ఉన్నారో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి అనుచరుడు, అదేవిధంగా కార్యకర్త అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు, ఇదంతా కూడా ఆయనకి తెలుసు అంటూ అటు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తలారి రంగయ్య ఒకటే చెప్తున్నారు, దీని వెనక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు, ఖచ్చితంగా దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలంటే సిట్ విచారణ లేదంటే సిఐడి విచారణ కాదు, సిబిఐ విచారణ చేయించాలంటూ కూడా తలారి రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమిలినేని సురేంద్రబాబు కూడా ఖచ్చితంగా దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి, ఎందుకంటే ఇది 2019 నుంచి కూడా ఎర్రప్ప ఎవరైతే ఉన్నారో మీ సేవా నిర్వాహకుడు ఇతను స్టాంపులు అమ్ముతున్నాడు, అదేవిధంగా ఈ స్టాంపులు కూడా అమ్ముతున్న నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం నుంచే ఈ స్టాంపు మోసాలు జరిగి ఉంటాయి. ఖచ్చితంగా దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుందో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరపాలంటూ కూడా అటు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బోయా ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ఎవరైతే ఉన్నారో ఈ కుంభకోణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, తప్పు చేసిన విషయం తెలిసిన తర్వాత వెంటనే తామే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా బాధితులం మేము, సూత్రధారులం కాదు అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నారు. ఇది ఒక కళ్యాణదుర్గంకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టాంపు వెండర్లు ఎంతమంది ఇలా ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నారు అనే దానిపై కూడా లోతైన దర్యాప్తు అయితే చేయించాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం సంచలనం రేకెత్తిస్తుంది. రైట్. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దర్యాప్తులో పురోగతి సాధించారు. బ్లాక్ బాక్స్ డేటాని డౌన్లోడ్ చేశారు అధికారులు. ఏఐబి ల్యాబ్ లో డేటా విశ్లేషణ జరుగుతోంది. డేటాని విశ్లేషిస్తున్నారు నిపుణులు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకుంటున్నారు. క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ పై రీసెర్చ్ చేస్తున్నారు. సివిఆర్, ఎఫ్డిఆర్ ని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ప్రమాద కారణాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. AI-171 విమానం బ్లాక్ బాక్స్ డేటాని డౌన్లోడ్ చేసినట్లు విమానయాన శాఖ ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐబి ల్యాబ్ లో డేటా విశ్లేషణ జరుగుతోంది. ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రమాదాల నివారణకి దోహదం చేస్తోంది. విమానం బ్లాక్ బాక్స్ లోని సివిఆర్, ఎఫ్డిఆర్ ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ 2 బ్లాక్ బాక్సుల్లో విమాన ప్రమాద రహస్యం దాగి ఉంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కి టేకాఫ్ అయిన విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మెడికల్ కాలేజీపై కూలిన ఘటనలో 241 మంది ప్రయాణికులతో సహా 272 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్లాక్ బాక్స్ డేటాని విశ్లేషిస్తోంది. విమాన ప్రమాదంపై దర్యాప్తునికి జూన్ 13న ఏఐబి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఏఐబి డీజీ నేతృత్వం వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజే ఘటనా స్థలంలోని రూఫ్ టాప్ ని కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, ఫ్లైట్ డేటా రికార్డర్లని గుర్తించారు. తర్వాత విమానం బ్లాక్ బాక్సుల్ని కూడా స్వాధీనం చేసుకుని ఢిల్లీకి తరలించారు. జూన్ 24 నుంచి వీటిలోని డేటాని బయటకు తీసే ప్రక్రియని టెక్నికల్ టీం ప్రారంభించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బ్లాక్ బాక్స్ డేటాని విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది నిపుణులు. దాంట్లోంచి వచ్చిన డేటాని బయటికి ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ విమానం కూలిపోయి 2 వారాలు అవుతుంది ఈ రోజుకి. ఈ ఘటనకు సంబంధించి పౌర విమానయాన శాఖ కీలక పురోగతి వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ విమానం ఏ విధంగా కూలిపోయింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అన్నది తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ చాలా కీలకం కాబోతోంది. సో ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న డేటాని రికవరీ చేశారు. ముఖ్యంగా ఇటు ఫ్లైట్ డేటా రికార్డ్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డ్, ఈ 2 పరికరాల్లో ఉన్న
డేటాని ఢిల్లీలో ఉన్న సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి ఉడాన్ భవన్లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ల్యాబ్లో రికవరీ చేయడం జరిగింది. 24వ తేదీనే ఢిల్లీకి అహ్మదాబాద్ నుంచి ఈ బ్లాక్ బాక్స్ని తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం డేటా రికవరీ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక దీన్ని అనలైజ్ చేస్తున్నాం, విశ్లేషిస్తున్నాం, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు, దీనికి గల కారణాలు ఏంటి, భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదానికి సంబంధించి డేటా ఉపయోగపడుతుందని చెప్పి విమానయాన శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీకి నిర్దిష్టంగా ఇటు అంతర్జాతీయంగా ఇటు విమాన ప్రమాదాల ప్రోటోకాల్ ప్రకారం 1 ఏడాది వరకు సమయం ఉంటుంది. అయితే అంత సమయం తీసుకుంటారా, ముందస్తుగానే దీనికి సంబంధించిన డేటాను వెల్లడిస్తారా అనేది మాత్రం తెలియరావాల్సి ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా మొదటి బోయింగ్ విమానం ఈ అహ్మదాబాద్లో లండన్కి వెళ్ళే AI-171 ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం అనేది, అంటే బోయింగ్ సంస్థకు సంబంధించిన తొలి విమానం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఇటువంటి సాంకేతిక లోపం ఇప్పటివరకు తెలతలేదు, ఎక్కడా ఈ తరహా ప్రమాదం జరగలేదు. సో టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లకే ఈ విమానం కూలిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కారణాలు ఏమై ఉంటాయనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ముఖ్యంగా పైలట్ సబర్వాల్ మాట్లాడిన దాని ప్రకారం కేవలం వీఆర్ గోయింగ్ డౌన్, మేడే మేడే మేడే, నో థెఫ్ట్ అని చెప్పి ఎగరలేకపోతున్నాం, మేము కిందికి పడిపోతున్నాం అన్న ఒక 5 సెకండ్ల మెసేజ్ మాత్రమే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా ATCలో రికార్డ్ అయింది. సో నెక్స్ట్ ఈ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్లో ముఖ్యంగా మిగతా సాంకేతిక అంశాలు, ముఖ్యంగా ఇంజన్కి ఫ్యూయల్ సప్లై ఉందా లేదా, అలాగే పవర్ అనేది ఏ విధంగా కట్ అయింది, అలాగే బయట విండ్ స్పీడ్ ఎంత ఉంది, టేక్ ఆఫ్ ఎందుకు చేయలేకపోయింది, వీటన్నిటికి సంబంధించిన డేటా అనేది ఇందులో ఫ్లైట్ డేటా రికార్డర్లో రికార్డ్ అయి ఉంటుంది. సో ఆ డేటా అనేది డౌన్లోడ్ చేశారు. దాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఈ సాంకేతిక టీం ముఖ్యంగా AIB, అలాగే అమెరికాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డుకి సంబంధించిన విభాగం, అలాగే బోయింగ్ ప్రతినిధులు, DGCAకి సంబంధించిన అధికారులు, వీరంతా కూడా ఈ దర్యాప్తు బృందంలో ఉన్నారు. సో వీలైనంత త్వరగానే ఇన్వెస్టిగేషన్ నివేదికను వెల్లడించే అవకాశం ఉంది. మరొకటి ప్యారలల్గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కూడా ఒక కమిటీని కేంద్ర పౌర విమానయాన శాఖ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా 3 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదికను విమానయాన శాఖకు అందజేయబోతోంది. సో బ్లాక్ బాక్స్ డేటా రికవరీ అయింది కాబట్టి సో ప్రమాదానికి గల కారణాలను ఏ క్షణంలో అయినా సరే విమానయాన శాఖ అధికారికంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.